18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం డిమాండ్ చేస్తూ మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు ఆశా వర్కర్లు. సిఐటియు ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా మక్తల్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి మంత్రి నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం మంత్రి పిఏకు వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 28న చెలో హైదరాబాద్ చేపట్టి అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇంటి ముందు మంత్రుల ఇంటి ముందు మా జిల్లాలో శ్రీహరి గారు మక్తల్ నియోజకవర్గం నుంచి మంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి ఆయన ఇంటిని ముట్టడించడానికి మేము రావడం జరిగింది. ఎందుకంటే మాకు జీతాలు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా మాకు 18,000 జీతం పెంచుతా అని చెప్పేసి ఇప్పటి వరకు పెంచలేదు. కాబట్టి గుర్తు చేయడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. నెక్స్ట్ 28 తారీఖు మేము ఇదే బడ్జెట్ సమావేశాల్లో మాకు పెంచకపోతే అసెంబ్లీని ముట్టడించడానికి 28 తారీఖు నాడు వస్తున్నాము. మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మంత్రి గారి ఇల్లు ముట్టడించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు మన మంత్రి గారు ఇక్కడ లేరు, బడ్జెట్ సమావేశాల్లో ఉన్నారు. అంతేకాదు ఎక్కడున్నా సరే మేము ఖచ్చితంగా వెంటాడతాము. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలకు మాట ఇచ్చింది, 18,000 రూపాయలు వేతనం చెల్లిస్తామని. ఇప్పటి వరకు మమ్మల్ని మర్చిపోయింది. అందుకే మేము గుర్తు చేస్తా ఉన్నాము. మంత్రి గారు ఒకటే మీకు చెప్తా ఉన్నాము, ఆశా వర్కర్లు అంటే ఆశావాసి కాదు, ఆశా వర్కర్లు అంటే ఏదైనా సరే సాధించి తీరుతారు. మీ అంతకు మీరు వచ్చి మాకు మాట ఇచ్చారు కాబట్టి మీ మాటను మేము మీకు గుర్తు చేస్తా ఉన్నాము. ఒకవేళ లేని పక్షంలో మేము ఆశా వర్కర్లము అందరం కూడా సమ్మెకు దిగుతాము. సమ్మెకు దిగి మంత్రులను ఎవరిని కూడా వీధుల్లో తిరగనీయకుండా చేస్తాము. అంతేకాదు ప్రభుత్వాన్ని మెడలు వంచి హైదరాబాద్ నడిగడ్డలో చూసుకుంటామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాము. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, మరి ఆశా వర్కర్ల ధర్నాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇవాళ మక్తల్లో ఆశా వర్కర్లు మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు. అంతకు ముందుకు మక్తల్ పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి మంత్రి ఇంటి వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా ఆశా వర్కర్లు అనేక రకాలుగా తమ నిరసనను తెలుపుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వారికి 18,000 రూపాయల జీతం ఇస్తున్నట్లుగా తీర్మానించాలని, నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా ఆశా వర్కర్ల ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా ఇదే తరహాలో ఒక నిరసన ర్యాలీని నిర్వహించారు. నిరసన ర్యాలీని నిర్వహించినటువంటి అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు. అక్కడ పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకొని 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా ఆశా వర్కర్ల అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. 2 రోజుల క్రితము కలెక్టరేట్ల వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకు ముందు రోజు కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ కూడా మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు. అక్కడ రోడ్డు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వము అధికారంలోకి రాకముందుకు ఇచ్చినటువంటి హామీలేవి నెరవేర్చకుండా ఇబ్బంది పెడుతుందని, తమ హామీల అమలును గాలికి వదిలేస్తుందని, ఈ విధంగా చేస్తే రేపు అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని, 28వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామని ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించాలని, వారి డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చాలని ఆశా వర్కర్లు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరిని కూడా ప్రజల్లో తిరగనేయమని ఆశా వర్కర్లు హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. వర్ధిల్లాలి